శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ నెలలో 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు మేషం నుండి మీనరాశి వరకు ఎలా ఉంది, అందరికీ ఆరోగ్యం ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఒక వ్యాపారం ఎలా ఉంటుంది, రాజకీయం ఎలా ఉంటుంది, ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాటికి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలని మన యొక్క ఛానల్ ద్వారా అందిస్తున్నాము. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. ఈ యొక్క జాతకం అంతా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. తర్వాత మీ యొక్క పర్సనల్ జాతకం ద్వారానే సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. ఓకే, ఈ వారం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శని మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహంలో ఉన్నాడు. జూన్ 15 తర్వాత సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు కర్కాటకంలో ఉన్నాడు. జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ యొక్క చంద్ర రాశి ఆధారంగా సాధారణంగా ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకాన్ని మనం తెలుసుకుందాము. ఇంకా మీనరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉండబోతుందంటే, గురు భగవానుడు యోగంగా ఉన్నాడు, శని జన్మంలో ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావంతో క్రమశిక్షణ అనేది నేర్పిస్తూ ఉంటాడు. నిదానంగా స్థిరంగా ఎదుగుతారు వ్యాపారంలో. పార్ట్నర్షిప్ దగ్గర గొడవలు లేకుండా చూసుకోండి. విద్యార్థులకి అధిక శ్రమ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మీ ఖర్చులను నియంత్రించాలి. ఏది ఖర్చు పెట్టాలో అది మాత్రమే ఖర్చు పెట్టండి. ఎందుకంటే లిక్విడిటీని పోగొట్టుకోకండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి పెరుగుతుంది. శస్త్రచికిత్స కూడా కనబడుతుంది ఆరోగ్యపరంగా. ఇది కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఇది. మానసిక ప్రశాంతత లేకపోవడం వల్లే ఇవన్నీ కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకపోవడమే మంచిదని కూడా చెప్పచ్చు. ఇంకా కొత్త ఒప్పందాలు వ్యాపారంలో వేసేటప్పుడు ఒకసారికి 2 సార్లు డాక్యుమెంటేషన్ అంతా కూడా చెక్ చేయండి. కోర్టు వ్యవహారాలు చాలా చాలా కాంప్రమైజ్ అయితే మంచిదండి. తెంచేసుకోండి కాంప్రమైజ్. దీన్ని లాంగ్ టర్మ్ లాగా మీకు ఇబ్బంది వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్ ఈ వారం మీకు వచ్చేసి లక్కీ నంబర్ అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఆకుపచ్చ కలర్ అని కూడా చెప్పచ్చు. ఈశాన్య దిక్కు మీకు చాలా కలిసి వస్తుంది. ఓవరాల్ గురు భగవాన్ని ప్రార్థన చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని, శంకరుని, ఎవరుంటే ఆ గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకుంటూ గొప్ప స్థితికి వెళ్ళండి. మీరు చేయవలసినదల్లా కూడాను ఈ వారం అంతా కూడా మీరు చేయవలసినటువంటి ఒక దానం పసుపు వస్త్రాలు లేదా పసుపు రిలేటెడ్ గా లేదా మొక్కజొన్నలు అలాంటి లేదా పసుపు రంగు కూరగాయలు ఇలాంటి ఏవి ఉంటాయి పసుపు రిలేటెడ్ గా ఏవి ఉన్నాయో అవన్నీ కూడా దేవాలయాలకు, పేదవాళ్ళకు అందరికీ కూడా దానం వేయండి. ఓవరాల్ ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. కాస్మెటిక్స్ అంతా యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు స్కిన్ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ స్కిన్ ద్వారా కూడా మీకు సర్జరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఓవరాల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి రేవతి నక్షత్రం మీనరాశి, పర్టికులర్ గా మీనరాశికి 2 రాశుల్లో కూడా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం బిజీ వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. గురుగారు మాకు జాతకంతో పాటు ఇంకేమన్నా ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వస్తువు కొనాలని అనుకుంటున్నాను అంటే, అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి, ఇది చాలా పెద్దది, ఇంత పెద్దది కాదు, మీకు చిన్నగానే ఉంటుంది, ఒక 6 mm కానీ 8 mm కానీ మీరు వేసుకోవచ్చు. అలాంటిది 48 రోజులు మన దేవాలయంలో సుదర్శన చండీ హోమం చేసి మీకు అందుబాటులో సిద్ధంగా ఉంటుంది. కావలసిన వారు సంప్రదించండి. విజయోస్తు.